కొత్త పార్టీ పెడుతున్నారట జూనియర్ ఎన్టీఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక కొత్త పార్టీ పెట్టబోతున్నారని, ఆ పార్టీకి సంబంధించిన విషయాలు తెలిసి ఇప్పుడు అందరూ కూడా షాక్ అవుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కొత్త పార్టీ పెడుతున్నారా? ఆయనకి అసలు సినిమాలు చేయడానికే సమయం సరిపోవడం లేదంటే, ఇప్పుడు కొత్త పార్టీ పెట్టి అందులోకి వెళ్తారా? తెలుగుదేశం పార్టీని పట్టించుకోవడం లేదని వాళ్ళు అహర్నిశలు ఎన్నో కంప్లైంట్లు చేస్తుంటే, మరి తాతగారు పెట్టిన పార్టీ తప్ప వేరే పార్టీలో వెళ్ళడానికి ఇష్టం లేదని చెప్పేటువంటి మన ఎన్టీఆర్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీని కాదని ఒక కొత్త పార్టీని పెట్టి బాలకృష్ణతోనూ, నందమూరి కుటుంబ సభ్యులతోనూ వైరం తెచ్చుకుంటారా? కానీ ఎన్టీఆర్ మాత్రం అలా చేస్తే ఎన్టీఆర్‌ని ఈరోజు వరకు అర్థం చేసుకున్నటువంటి నందమూరి ఫ్యామిలీ ఖచ్చితంగా అర్థం చేసుకుంటుందని కాబట్టి రాష్ట్రంలో ఈ విషయం తెలుసుకొని అందరూ షాక్ అవుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో వైరల్ అవుతోంది. ఏది ఏవైనా అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని ఎంతగానో షాక్‌లో ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం సెన్సేషనల్‌గా మారుతోంది. రాబోయే రోజుల్లో భారీగా విజయం సాధించి మరింతగా ముందుకెళ్లాలని, ఒక హీరోగా సక్సెస్‌ని సాధించాలని ఎన్టీఆర్ చూస్తున్నారు. ఎందుకంటే 'ట్రిపుల్ ఆర్' సినిమాతో ఆస్కార్ వరకు వెళ్ళిన తారక్ అలా అంచెలంచెలుగా ఎదగాలనుకుంటారు తప్ప ఫుల్ స్టాప్ పెట్టి వెనక్కి రావాలని అనుకోరు. కాబట్టి ఎన్టీఆర్ సాధించే సక్సెస్‌కి ఎవరు అడ్డు కాకూడదని అందరూ కూడా నిర్ణయించుకున్నారు. అందుకే ఈ నేపథ్యంలో ఆయన కూడా ఫుల్ హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు వెళ్ళడానికి ఏ అభ్యంతరము పెట్టినట్టుగా తెలియడం లేదు. అందుకే మరి కొత్త పార్టీ పెడుతున్నారు ఎన్టీఆర్ అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఆయన ఊపిరున్నంత వరకు తెలుగుదేశం పార్టీకి విధేయుడిగా ఉంటాను. అది తాతగారు పెట్టిన పార్టీ కాబట్టి వెళ్ళేటువంటి సమస్య లేదు అంటూ చెప్తున్నారు ఎన్టీఆర్.